రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం చాలా దురదృష్టకరమని ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడు నోటికాడ బుక్కను గుంజుకున్నట్లయిందని అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల పక్షాన నిలబడి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీసుకొచ్చిన జీవోకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు సహకరించలేదని ఆరోపించారు. బీసీలు ఎవ్వరూ అధైర్యపడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షాన దృఢంగా ముందుకు వెళ్తుందని బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. కోర్టు ఈ విధంగా స్టే ఇవ్వడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన ఆయన త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరం. హైకోర్టు తీర్పుతో మేము నిరాశ చెందాము. బీసీ రిజర్వేషన్ల కోసం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు కోర్టు స్టే ఇవ్వడం చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, గవర్నర్ గారు పట్టించుకోకుండా, ప్రతిపక్షాలు కలిసి రాకున్నా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ అయింది కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇచ్చి పద్ధతి ప్రకారం ఎక్కడ కూడా లోపం లేకుండా కులగణన చేసి దానికి సపరేట్గా డెడికేట్ కమిషన్ వేసి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పాన్ని నోటికాడి బుక్కను ఎదరగొట్టినట్టుగా మా బీసీలందరూ కూడా ఎవరు నిరాశ చెందొద్దు. మా గౌరవ ముఖ్యమంత్రి ఒక దృఢ సంకల్పంతో తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకనే ఎలక్షన్లకు పోదామని చెప్పి పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాల తర్వాత ధైర్యంగా కులగణన చేసి బీసీ లెక్కలు తెలిసి బీసీలకు 42% ఇవ్వాలనే ధైర్యం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ దీనికి సహకరించుంటే ఇలా బీసీల నోటికాడి బుక్క పోయేది కాదు. దీనికి కారణం ఇలా ప్రతిపక్షాలు సహకరించకపోవడం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకరించకపోవడం, ఇలా బీసీల కాడి నోటి బుక్క గుంజుకూరు కావున దీనికి బీసీ బిడ్డలు ఎవ్వరు కూడా నిరాశ చెందొద్దు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకల్పంతో పోరాటం చేస్తూ తప్పకుండా బీసీలకు 42% ఇచ్చినాకనే ఎలక్షన్లకు పోదామని చెప్పి ధైర్యంగా ముందుకు పోతున్న తరుణంలో ఇలా హైకోర్టు ఈ రిజర్వేషన్పై స్టే విధించడం చాలా చింతిస్తున్నాం. అయినా మన గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకడేయకుండా తప్పకుండా బీసీల కోసం పోరాటం కొనసాగిస్తుంది. న్యాయ సలహాలు తీసుకొని ముందుకు పోతుంది. ఇకనైనా బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా దీన్ని అర్థం చేసుకొని బీసీలకు సహకరించుంటే ఈ దుస్థితి కాదు. ఇలా బీసీ నోటికాడి బుక్కలు గుంజుకున్నది ఇలా అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి బీసీ బిడ్డలారా మీరెవ్వరు కూడా ఆదాయపడద్దు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తప్పకుండా 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థలు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం.